నమస్తే అండి, వెల్కమ్ టు పిఎస్పి జీప్స్. మీ ముందనేది ఇంకో జీప్ తెచ్చిన, కానీ ఈ జీప్ మాత్రం ఆల్ట్రేషన్ చేసిన జీపు. అంటే మన జీప్లు కావు ఇవన్నీ. ఆ కస్టమర్ వాళ్ళ డాడీ ఓల్డ్ వెహికల్ జీపు ఇదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్గా ఈ జీప్ మొత్తము మీకు వాక్ అరౌండ్ వీడియో మొత్తం ఇప్పుడు చూపిస్తా క్లారిటీగా. ఈ జీప్ అనేది వాళ్ళ డాడీ గిఫ్ట్. అయితే ఈ వెహికల్ మన దగ్గర కొత్త జీప్సీబీ ఉన్నాయి, మన దగ్గర రెడీ చేసిన జీప్సీబీ ఉన్నాయి అని చెప్పా కస్టమర్కి. కానీ వద్దు, నా వెహికలే ఉంది, మా ఇంటి దగ్గర ఉన్నది, చాలా రోజుల నుంచి బండి అలానే ఉన్నది అని చెప్పేసి అని అన్నాడు. ఫస్ట్ నాకు ఫొటోస్ పెట్టాడు. ఫొటోస్ పెట్టిన తర్వాత దాని వెహికల్ మొత్తం చూసిన, ఆ కండిషన్ కానీ మీకు అంత స్క్రోలింగ్లో మీకు పక్కకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కండిషను మొత్తం ఏదైతే జీప్ది ఎలా అయితే ఉందో ఈ బండి ఇప్పుడు మీకు గతంలో బిఫోర్ ఫొటోస్ అన్నీ మీకు ఇప్పుడు రోలింగ్ అవుతుంటాయి, మీకు సైడ్లో మీరు చూడొచ్చు. మొత్తం కండిషన్ లేని ఇంజన్ కానీ మొత్తం చెట్లతో కానీ భూమిలో సగం కుమ్ముడిపోయి ఉన్నది ఈ జీప్. ఏదైతే ఇప్పుడు మీకు రీస్టోర్ చేసిన జీప్ నేను చూపిస్తున్నా కదా, ఈ వెహికల్ మొత్తము పాడైపోయి జంగ్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఫుల్ డ్యామేజ్. మొత్తం టైర్స్ కానీ అలా వీల్స్ కానీ ఇంజన్ కానీ ఏమీ లేదు, ఇంకా కంప్లీట్గా ఏమీ లేని వెహికల్ మనకు రీస్టోర్ చేయడానికే కస్టమర్ అయితే మనకి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కస్టమర్ అయితే ఒకటే అడిగిండు, ఇది మా డాడ్ గిఫ్ట్, దీన్ని ఎలా చేస్తారో మీకు ఇచ్చేస్తున్నా, మీకు అప్పచెప్తున్నా, ఇంకా నా ఫ్యూచర్స్ కానీ నాకు కానీ ఇలా కావాలి అని చెప్పాడు నాకు. మొత్తము ఓవరాల్గా వెహికల్ మొత్తం మీకు ఫొటోస్తో సహా మీకు వీడియోస్తో సహా మీకు సైడ్లో మీకు రోలింగ్ అవుతూ ఉంటాయి. ఈ గతంలో జీప్ ఎలా ఉండే, దీని పరిస్థితి ఎలా ఉండే, బిఫోర్ ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ మొత్తం మీకు కంప్లీట్గా వ్యూ అన్నీ నీకు చూపిస్తా. వెహికల్ చాలా కష్టపడ్డామండి ఈ వెహికల్ మేము రెడీ చేయడానికి. మొత్తం దీన్ని టోయింగ్లో వెహికల్ తెచ్చి మన గ్యారేజ్కి వెహికల్ని తెచ్చి దీని అంతా ప్లానింగ్ చేసి డిజైనింగ్ చేసి ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఇలా ఉందంటే బిఫోర్ మీరు చూడొచ్చు దీని ఫోటో. అప్పుడు ఎలా ఉంది వెహికల్, ఇప్పుడు ఎట్లా ఉంది వెహికల్ మీరు చూడొచ్చు. ఇలాంటి వెహికల్స్ మీ దగ్గర రీస్టోర్కి మీ దగ్గర రెడీగా ఉంటే మాకు కొద్దిగా టైం ఇస్తే 60 days to 80 days దాకా టైం ఇస్తే దానికి అమౌంట్ ఎంత అవుతుంది, రీస్టోర్కి పెయింటింగ్కి ఇలా కంప్లీట్గా మీరు మా చాయిస్కి వదిలేస్తే దాని మొత్తం మేము ఎంత రెడీ అవుతుంది, ఎంత అవుతుంది ఖర్చు అనేది మీకు కంప్లీట్గా చెప్తా. మీ దగ్గర ఇలాంటి వెహికల్స్ పాత వెహికల్స్ ఉంటే నాకు ఫొటోస్ పెట్టి మీకు ఎలా మాడిఫికేషన్ కావాలో ఆ ఫోటో బి పెడితే మీకు ప్రైజ్ అనేది పెడతా. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి డైలీ. అందుకని మీరు వాట్సాప్లో హాయ్ పెట్టి నాకు డీటెయిల్స్ పెడితే నేను వాట్సాప్ అనేది చెక్ చేసుకొని మీకు ఆన్సర్ అనేది వాట్సాప్లోనే ఇస్తా. లేదు మీకు ఇంట్రెస్ట్గా డైరెక్ట్గా ఉందంటే వెహికల్ కంపల్సరీ నా దగ్గర ఆఫీస్ దగ్గర తీసుకురావాలా. వెహికల్ తీసుకొస్తేనే ప్రైస్ అనేది మీకు నేను దానికి ఎంత అవుతుంది కొటేషన్ అనేది క్లారిటీగా మీకు ఇవ్వగలుగుతా. మీరు బి ప్రజెంట్గా ఉంటే దాన్ని బట్టి మనం మోడిఫికేషన్స్ ఏమేమి కావాలా ఎలా కావాలా అనేది చూసుకొని మీరు కొద్దిగా టైం ఇస్తే మాకు అప్పచెప్తే డెఫినెట్గా మీ కోరికనే మేము ఇలా అయితే మోడిఫికేషన్ అయితే చేసి ఇస్తాము. 100% మీ దాకా రీచ్ అవుతాము. ఈ వెహికల్ దగ్గరికి వస్తే ఇప్పుడు మొత్తం డీటెయిల్గా మళ్ళీ ఒకసారి చెప్తా. ఇది మొత్తం రీస్టోర్కి అయితే వెహికల్ ఇచ్చి మీరు ఫొటోస్ అయితే చూడొచ్చు, ఎలా అయితే పెయింటింగ్ చేసినాము, బంపర్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు కొత్త వెహికల్ లాగానే మనం రెడీ చేసినాం. అంటే నా దగ్గర స్టాక్లో బి వెహికల్స్ రెడీగా ఉంటాయి, మీరు చూడొచ్చు. మొత్తం పెయింటింగ్ కానీ స్టిక్కర్స్ కానీ బార్ లైట్ కానీ గ్లాస్ కానీ ఫ్రేమ్ కానీ గ్లాసెస్ కానీ మన హతోడీస్ కానీ డమ్మీ సైలెన్సర్ కానీ లైట్స్ కానీ మొత్తం ఓవరాల్గా ఈ స్టిక్కర్స్ ఆర్మీ సింబల్స్ కానీ ఇవన్నీ మీరు ఓవరాల్గా చూడొచ్చు. అంతా ఎంత నీట్గా చేసినామంటే పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, పవర్ క్లచ్, కొత్త టైర్స్, అలా వీల్స్ మొత్తం అన్నీ కంప్లీట్గా చేంజ్ చేసినాము. వెహికల్ మొత్తము చాలా బాగుంటుంది. లోపల ఇంటీరియర్ బి మీరు సీట్ కలర్స్ బి చూసుకోవచ్చు. స్టీరింగ్ కానీ ఇండికేటర్ బాక్స్ కానీ మీరు మొత్తం ఒకసారి కలర్ చూడొచ్చు. బ్లాక్ అండ్ రెడ్ కలర్లో మీకు కాంబినేషన్ చేసిన బ్యాక్ సైడ్ కానీ టాప్ బి చూడొచ్చు మీరు. యాజ్ చీజ్గా మన దగ్గర న్యూ వెహికల్స్ ఎలా అయితే రెడీ చేస్తామో అదే టాప్తో వాటర్ ప్రూఫ్ టాప్తో రెడీ చేసినాము. టాప్ సేమ్ టాప్ కస్టమర్ డిపెండ్గా మనం మళ్ళీ ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చినాము చూడొచ్చు. ఇంకా మీకు కత్తిలు గడ్డపారాలు ఇవన్నీ యాక్సరీస్ ఏదైతే జీప్కి ఆ టైంలో వస్తాయో అవన్నీ చూడొచ్చు. థ్రెడ్డింగ్ కానీ ఫుడ్ రెస్ట్ మీద కానీ. ఈ టైర్స్ వచ్చేసి మీకు ఆన్ రోడ్ టైర్స్, ఇవి ఫ్లాట్ టైర్స్ అంటారు. అంటే నీకు ఎలాంటి
వైబ్రేషన్ అనేది ఉండదు ఈ టైర్స్తో, ఎందుకంటే కంప్లీట్ స్మూత్గా ఉంటుంది. అలవిల్స్ కానీ ఇవి టైర్స్ అన్నీ కొత్త చేసినాము. లింగ్ లాక్ సస్పెన్షన్స్ కానీ కంప్లీట్గా దీనికి చేజిస్ బి ఓవరాల్గా చేజిస్ ఏదైతే ఉంటుందో ఆ చేజిస్ బి డ్యామేజ్ అయిపోయింది. ఆ చేజిస్ని బి మళ్ళీ మనం రిపేర్ చేసి ఇంజన్ బి రిపేర్ చేసి కంప్లీట్గా టైం ఓవరాల్గా నాకు ఇది 2 months to 3 months అయితే టైం పట్టింది. అంటే మీరు ఏ స్టేజ్లో ఉందో వెహికల్ అయితే చూశారు దీన్ని, ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ తేనికే నాకైతే ఇంత టైం అయితే పట్టింది. నా దగ్గరికి అయితే రీస్టోర్ వెహికల్స్ చాలా వస్తాయి, మీరు నా వీడియోలో చూడొచ్చు, బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నాయి. రీస్టోర్ వెహికల్స్ చాలా వస్తే మనం రిపేర్ చేసి పెడతాం మన గ్యారేజ్లో మొత్తం ఓవరాల్గా. దీని తగ్గట్టుగా మళ్ళీ డమ్మీ టెలిఫోన్ కానీ జాక్, ఇది ఓవరాల్గా వచ్చేసి జాక్. ఇది ఏదైతే మన టైర్ పంక్చర్ అయినప్పుడు వెహికల్ లిఫ్ట్ చేయడానికి అవసరం వస్తుంది, జాక్ కానీ చెర్రీ క్యాన్ కానీ బ్రేక్ లైట్ కానీ 5th టైర్ కానీ ఉక్కు కానీ చూడొచ్చు, బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్స్ కానీ టూల్ బాక్స్ కానీ. దీని సైలెన్సర్ వచ్చేసి మేము డిఫరెంట్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చాను, మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్ ఇటు సైడ్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ వద్దన్నాడు కస్టమరు, అందుకే ఎగ్జాక్ట్ నేను వచ్చేసి ఇటు సైడ్ పెట్టాను. అంటే డిఫరెంట్గా లెఫ్ట్ సైడ్లో టైర్కి ముందు ఉండాలన్నాడు. గ్లాసెస్ కానీ ఇటు సైడ్ నుంచి లుక్ బి చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ వెహికల్లో మీకు మొత్తం వీడియో చూశారు కాబట్టి ఇందులో మెయిన్ థింగ్ పెయింటింగ్ చూడండి, మాది క్వాలిటీ పెయింటింగ్ 2K పెయింట్ వస్తుంది మీకు, నంబర్ 1 క్వాలిటీ వస్తుంది. మొత్తం బండి అంతా రస్ట్ వచ్చేసిండే ఫస్ట్, ఓవరాల్గా బండి మొత్తం రస్ట్ ఫుల్ కంప్లీట్గా రస్ట్ ఉండే. ఆ రస్ట్ అనేది తీయనికే మనం కొత్త షీట్స్ ఇవన్నీ యాడ్ చేసినాము. అంటే కంప్లీట్గా అవి డమ్మీ స్టేజ్లో ఉండే ఈ రస్ట్ ఇదంతా, మళ్ళీ ఐరన్ మళ్ళీ 16 gauge ఐరన్ యాడ్ చేసి ఇదంతా చేసినాము. ఓవరాల్గా చేసేసి రస్ట్ వచ్చిందంటే ఏ స్టేజ్లో ఉండేనో మీరు అర్థం చేసుకోండి. డిస్క్ మళ్ళీ పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, పవర్ క్లచ్ ఇవన్నీ యాడ్ చేసినాము. పెయింటింగ్ అయితే 2K పెయింట్ ఉంటుంది, విత్ వారంటీ ఉంటుంది మన దగ్గర. మీరు చూడొచ్చు పెయింటింగ్ ఎలా ఉందో క్వాలిటీ. అందరు చేస్తారు పెయింటింగ్ అనేది మ్యాక్సిమం మీకు 30,000 నుంచి స్టార్ట్ ఉంటుంది పెయింటింగు. కానీ మన దగ్గర కొంచెం కాస్ట్లీ అయిన పెయింటింగు చాలా బాగుంటుంది, 2K పెయింట్ ఉంటుంది. కానీ మీకు ఇలాంటి రీస్టోర్ వెహికల్స్ మేము చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ నాకు టైం అయితే ఇవ్వాలి. అంటే ఇలాంటి స్టేజ్లో ఉన్న వెహికల్ మాత్రం మినిమం నాకు 2 months అయితే టైం కంపల్సరీ ఇవ్వాలి. ఏదో చిన్న మాడిఫికేషన్స్ పెయింటింగ్ కానీ యాక్సరీస్ కానీ యాడ్ చేసి ఇచ్చేయమంటే రీబోర్ కానీ ఏమైనా ఉంటే 1 month to 15 daysలో అయిపోతుంది. కానీ కంప్లీట్గా రీస్టోర్ కావాలంటే నాకు మినిమం 2 months అయితే టైం అయితే పడాలా. మీకు ఒకసారి ఇంజన్ బి చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ అన్నీ వైరింగ్ అంతా కంప్లీట్ కొత్తగా ఉంటుంది మాది. వైరింగ్ ఒక్కసారి మీరు చూసుకుంటే వైరింగ్ అంతా స్విచ్చెస్ కానీ మీకు అన్నీ కొత్తగా ఉంటుంది. ఈసు ఇంజన్ ఉంటుంది, రీబోర్ చేసి పెట్టినాము. మళ్ళీ ఈసీసీ ఇంజన్ని రీబోర్ చేసి పెట్టినాము. చూడొచ్చు 5+ గేర్ బాక్స్, పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, పవర్ క్లచ్, మొత్తం బండి క్వాలిటీగా మనమైతే రెడీ చేసి పెట్టినాము. మన దగ్గర కొత్త వెహికల్స్ బి ఉంటాయి, మీరు అంటే సెకండ్స్లో వెహికల్స్ బి ఉంటాయి, కొత్త వెహికల్స్ బి ఉంటాయి. ఇలా వద్దు అని అనుకుంటే ఓవరాల్గా వాకర్ అండ్ వీడియో, ఇంజను, వైరింగు, మ్యాటింగు, సీటింగు, పెయింటింగు, లైట్స్ మొత్తం మీకు ఓవరాల్గా వెహికల్ మొత్తం చూపించా. బిఫోర్ ఆఫ్టర్ రెండు బి మీకు స్క్రీన్లో రోల్ అవుతున్నాయి. గతంలో వెహికల్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. పిఎస్పి జీప్స్ మీ ముందు ఎప్పుడు సపోర్ట్ చేయడానికి మీకు సపోర్ట్గా ఉంటుంది. జీప్స్ ఇలాంటి జీప్స్ మీ దగ్గర ఉంటే నేరుగా నాకు కాల్ చేయొచ్చు, లేదా ఆఫీస్ కాడికి వెహికల్ తీసుకురండి, మీకు ఈజీగా కొటేషన్ ఇస్తా. లేదు సార్ మాకు రెడీగా కావాలా వెహికల్స్ అంటే బి మా దగ్గర రెడీగా ఉంటాయి. సెకండ్స్లో వెహికల్స్ బి మా దగ్గర రెడీగా ఉంటాయి. అంటే మీ బడ్జెట్ తగ్గట్టుగా, అంటే మీకు 3.5 to 4 lakhsలో కావాలంటే బి మన దగ్గర వెహికల్స్ రెడీగా ఉంటాయి. లేదు సార్ కొత్త వెహికలే కావాలా మన దగ్గర అంటే కొత్త వెహికల్స్ బి ఉంటాయి. మినిమం మన దగ్గర కొత్త వెహికల్స్ 5 lakhs to 8 lakhs దాకా అయితే ఉంటుంది. అంటే మీ కస్టమైజ్ బట్టి, అంటే ఏసీయా, నాన్ ఏసీ, హాట్ టాప్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. మీరు వాట్సాప్లో నాకు హాయ్ అని పెడితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తా. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేరుగా కాల్ చేస్తే మీకు బి అర్థం కాదు. మీరు ఫస్ట్ నాకు దయచేసి హాయ్ పెట్టండి, మీకు డీటెయిల్స్ అన్నీ పెడతా. నా వాయిస్ రికార్డ్ బి ఉంటుంది. అవన్నీ చూసుకొని మీరు 1 or 3 daysలో మీకు ప్లానింగ్ ఉంటే 100% నాకు కాల్ చేయండి, లేకపోతే నేరుగా నా ఆఫీస్ దగ్గరికి రావచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్, ఇంకా వేరే వెహికల్స్ ఏమైనా చూడాలి అనుకుంటే నా గతంలో వీడియోస్ అన్నీ ఉంటాయి. పిఎస్పి జీప్స్ అని హైదరాబాద్ అని కొడితే మీకు అన్ని క్లారిటీగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కస్టమర్స్కి అందరికీ ఇంత సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. పిఎస్పి జీప్స్ నుంచి నమస్తే.
Subscribe to our channel, click the bell icon and select all.